ఓం నమో వెంకటేశాయ. ఈ దేవాలయం విజయనగరంకి దగ్గరగా ఉన్న నెల్లిమర్ల గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఉదయం సేవల దగ్గర నుంచి రాత్రి సేవల వరకు కూడా అన్ని శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ గర్భగుడి దగ్గర కంప్లీట్గా సీలింగ్ సైడ్స్ అన్నీ కూడా టేకు అండ్ రోజ్వుడ్తో అన్నది వాళ్ళు కంప్లీట్గా డిజైన్ చేశారు. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి చాలా సెపరేట్గా ఒక మెథడ్ అన్నది ఉన్నది. అలాగే ఇక్కడ తులాభారం ఉన్నది, అలాగే ఘంటానాదం ఉన్నది. అలాగే మనకి చూసారంటే ఆ సీలింగ్ మొత్తం కూడా టేకు అండ్ రోజ్వుడ్తో తయారు చేసిన సీలింగ్తో దర్శనం ఇస్తుంది. మొత్తం అంతా కూడా గరుక్మంతుల వారు అలాగే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. సో ఇవి ఫ్లోటింగ్ ఫ్లవర్స్. నెక్స్ట్ శ్రీవారి పాదాలు, ఉత్సవ విగ్రహాలు. ఇదే కాకుండా ప్రతిరోజు స్వామివారికి అలంకరించే ఈ పువ్వులన్నీ కూడా కడియం నుంచి ప్రతిరోజు వస్తాయి. విజయనగరం నుంచి వీళ్ళు తీసుకొచ్చి సేవకులు ఈ పువ్వు దండలను భక్తితో సేవతో వాళ్ళు కట్టి దేవుడికి సమర్పిస్తారు. ఇది నిత్యం జరిగేది. ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే పటం ఉందో శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి గర్భగుడి కట్టేంత వరకు కూడా ఈ స్వామికే పూజలు జరిగేవి. ఇక్కడ వంటశాల కూడా చాలా ప్రత్యేకంగా సెపరేట్గా ఉన్నది. ఇందులోనే మనకి సామాన్లు, వంటగది అన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే తులాభారం, అలాగే ఘంటానాదం, అలాగే స్వామివారి పల్లకి. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు పర్వదినాల్లో తయారు చేయడానికి వంటశాల, పూజారులకి గెస్ట్ హౌస్, అండ్ వచ్చే భక్తులకు కూడా సుప్రభాత సేవకు వచ్చే భక్తులకు ముందు రోజు వస్తే అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇది తులసివనము. ప్రతిరోజు స్వామివారి మాలలు ఈ తులసివనం నుంచే తీసుకొని వెళ్ళి మాలలు అన్నది కడతారు. సో ఇది గుడి ప్రాంగణంలో ఉంటుంది. ఇది ప్రత్యేకించి కాళ్ళు కడుక్కోవడానికి ఎంట్రన్స్లోనే ఏర్పాటు చేసిన ఒక చిన్న నీళ్ళ కుండి అన్నమాట. ఇది రోజు వాటర్ మారుస్తూ ఉంటారు. ధ్వజస్తంభము స్వామివారిది. ఇక్కడ బృందావనం అని ఒకటి ఉంటుంది. ఇందులోని కంప్లీట్గా నక్షత్ర తాబేళ్ళను పెంచుతున్నారు. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూసారంటే నక్షత్ర తాబేళ్ళు ఇక్కడ రోజు పెంచుతారు. ఈ కమిటీ వాళ్ళు రోజు కూడా వాటికి ఆహారం అనేది వేస్తున్నారు. ప్రకృతికి దగ్గరగా చాలా రమణీయతగా ఉన్న ఈ ఆలయాన్ని అందరూ దర్శించి తమ కోరికలను స్వామివారికి చెప్పి ఆ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నారు.